హాయ్ వివర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఈ వీడియోలో అయితే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం గురించి చెప్తున్నానండి. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, శ్రీకాళహస్తిలో జరిగే రాహుకేతు పూజల గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తానండి. ముందుగా శ్రీకాళహస్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. మన భారతదేశంలో ఉన్న పంచభూత లింగాలలో ఒక్కటైన వాయులింగం కలిగిన ప్రదేశం ఈ శ్రీకాళహస్తి. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా భక్తులకి దర్శనమిస్తుంటారు. శ్రీకాళహస్తి అంటే 3 మూగ జీవులు కారణంగా పరమశివుడికి ఈ ఊరికి ఆ పేరు రావడం జరిగింది. ఆ మూగ జీవులు ఏంటంటే, ఒకటి వచ్చి సాలిపురుగు, రెండవది పాము, 3 ఏనుగు. ఈ 3 జీవుల కారణంగా శ్రీకాళహస్తి అనే పేరు రావడం జరిగిందండి. ఇక్కడ 365 రోజులు రాహుకేతు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రాహుకేతు పూజలు జరిపించుకుంటే శుభం జరుగుతుందన్నది గాఢ నమ్మకం. ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రధానంగా 10 రకాల పూజలు చేయడం జరుగుతుంది. ఇందులో విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, వ్యాపారం, రాజకీయం, సంతానం, పెళ్లి లేట్ అవుతున్న వారికి కుజదోష పూజలు, సర్పదోష పరిహారం, మొత్తం కుటుంబానికి శుభం కలగాలని పూజలు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అన్ని రకాల పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ప్రధానంగా శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి అని వస్తే, తిరుపతి నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉందండి. బస్సులు అందుబాటులో ఉంటాయి. వచ్చి శ్రీకాళహస్తి సర్కిల్ అని ఉంది, అక్కడ బస్ నిలుపుతారు. అక్కడి నుంచి ఆటోలో 10 రూపీస్ తీసుకుంటారండి గుడి దగ్గరికి. ట్రైను, బస్సు ఇలా ట్రావెల్ చేసి వచ్చింటారు కాబట్టి అలసిపోయి ఉంటారు. రాత్రులు పనుకోవాలి కాబట్టి శ్రీకాళహస్తి టెంపుల్కి 4వ నంబర్ గేట్ అంటే దక్షిణ గోపురం వైపు ఆటో వాళ్ళకి చెప్పండి, తీసుకెళ్తారు. 10 రూపీస్ తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడే మీరు పనుకోవచ్చండి. గుడిలోనే పనుకోవడానికి చోటు ఉంది, పనుకోవచ్చు. రెడీ అవ్వడానికి బాత్రూమ్స్ అందరికీ సపరేట్గా, మగవాళ్ళకి సపరేట్గా, ఆడవాళ్ళకి సపరేట్గా ఉంటాయి. చాలా నీట్గా ఉంటాయి. అక్కడే స్నానాలు చేసుకొని రెడీ కూడా అవ్వచ్చు. పనుకొని లేసి మార్నింగ్ దర్శనానికి కూడా వెళ్ళచ్చు. లేదనుకుంటే దేవస్థానం వాళ్ళవే రూమ్స్ ఉంటాయి. 4వ నంబర్ గేట్కి వెళ్ళి లెఫ్ట్కి PRO ఆఫీస్ ఉందండి. అక్కడ వెళ్తే మీకు రూమ్స్ దొరుకుతాయి. 450 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇక్కడే నేను చార్ట్ కూడా చూపిస్తాను చూడండి. రూమ్స్వి తీసుకొని 24 అవర్స్ టైం ఉంటుంది, స్టే చేయొచ్చు. చాలా లగ్జరియస్గా ఉంటాయండి. వాటి ముందు ఏ హోటల్స్ సరిపోవు, అంత బాగుంటాయి. బెడ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అక్కడే స్టే చేయొచ్చు. శ్రీకాళహస్తిలో ఇంకా పూజ గురించి వస్తే, తెల్లవారుజామున మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు రాహుకేతు పూజలు జరుగుతాయి 365 రోజులు. మామూలుగా దేవస్థానం ఓపెనింగ్ అయితే మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 9 వరకు అండి. రాత్రి 9 వరకు ఓపెన్ ఉంటుంది. 9 తర్వాత క్లోజ్ చేస్తారు. శ్రీకాళహస్తి రాహుకేతు పూజల టికెట్ ప్రైస్ వచ్చేసి 500, 750, 1500, 2500, 5000 వరకు ఉంటాయండి. ముఖ్యంగా ఈ పూజలు అయితే మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజు, పౌర్ణమి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజులు జరిపించుకుంటారు. ముఖ్యంగా రాహుకేతు పూజలు అయితే రాహుకాలంలో చేయించుకుంటే మంచిదని అందరూ అంటారండి. మేము కూడా అదే టైంలో చేయించుకున్నాం. ఈ పూజ 45 నిమిషాల నుంచి 1 అవర్ వరకు పడుతుంది. యావ్ కాస్ట్ అయినా కూడా పూజ ఒకటే అండి. 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. మంత్రాలు ఒకటే, కానీ చేసే ప్లేస్ వేరండి. 500 రూపీస్ అయితే దేవస్థాన ప్రాంగణంలోనే మంటపాలు ఉన్నాయి. అవి ఒక మంటపంలో జరుగుతుంది. 750 అయితే ఇంకొంచెం దగ్గరగా ఇంకో మంటపంలో జరుగుతాయి. అలా అన్ని పూజలు ఒకటే, కానీ చేసే ప్లేస్లు మాత్రం వేరంతే. 5000 రూపీస్ రాహుకేతు పూజ తీసుకుంటే మీరు లోపల దర్శనానికి వెళ్తారు కదండి, దాని పక్కలోనే ఒక మంటపం చూస్తారు, అక్కడ జరిపిస్తారు. ఒక కండవ ఇచ్చి అక్కడ కొంతమంది మాత్రమే చేపిస్తారు. అక్కడ పూజలు చేయించుకోవచ్చు.
ఇంకా టికెట్ విషయానికి వస్తే లోపల ఆఫ్లైన్లోనే దొరుకుతాయండి. బోర్డులు వేసింటారు రాహుకేతు పూజకి టికెట్ అని. ఆ టికెట్ తీసుకున్న దగ్గరే మనకి పూజ సామాగ్రి కూడా ఒక బ్యాగ్లో పెట్టి ఇస్తారు. పూజ సామాగ్రిలో 2 రకాల ధాన్యాలు ఉంటాయి. ఒక ఎరుపు రంగు వస్త్రం, నలుపు రంగు వస్త్రం ఉంటుంది. దాంతోపాటు పూలు, మరి 2 నాగపడుగులు ఉంటాయండి. ఒక నాగపడుగు వచ్చి ఒక తలది, ఇంకో నాగపడుగు వచ్చి 5 తలల నాగపడుగు ఉంటుంది. పూజ కోసం మీరు ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మీ పేరు, గోత్రం, జన్మరాశి, జన్మ నక్షత్రం ఇవి ఖచ్చితంగా గుర్తుండాలి. మీ దగ్గరే మంత్రాలను చెప్పిస్తూ మీరు చెప్పాలండి. 3 భాషల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటైతే కన్నడ, ఇంకోటి తెలుగు, ఇంకోటి హిందీ అండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే పక్కన పూజ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి చేయండి. అక్కడ పంతులు గారు కూడా తిరుగుతూనే ఉంటారండి. మీరు ఏదైనా తప్పు చేసినా వాళ్ళు చూసి చెప్తారు మీకు. పూజ అనంతరం రాహుకేతు పూజకి యూజ్ చేసిన పూలు కానీ, పసుపు, కుంకుమ కానీ ఏవి మనం తీసుకొని రాకూడదండి. అక్కడున్న నాగవెండి పడగలు మాత్రం చేతిలోకి తీసుకొని కింద పడేయకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. దర్శనం చేసుకునేటప్పుడు పక్కనే ఉండి ఉంటుందండి. దా ఉండిలోకి మన తల చుట్టూ 3 సార్లు కుడి పక్కన చుట్టి ఉండిలోకి వేయాలి నాగపడగల్ని. దర్శనం చేసుకునేటప్పుడు ముఖ్యంగా చూడాల్సింది వాయుదీపాన్నండి. స్వామివారికి ఎదురుగా కొంచెం హైట్లో వాయుదీపం ఉంటుంది. ఇది రెపరెపలాడుతూనే ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా చూసి మీ కోరికలు ఏవైనా ఉన్నా, మీ సమస్యలు ఏవైనా ఉన్నా చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. వాయులింగం కాబట్టి ఆ లింగం నుంచి వచ్చే వాయువుకి ఆ దీపం రెపరెపలాడుతూ ఉంటుందనేది పురాణాల్లో ఉండేది. దాని తర్వాత జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేయడమేనండి. పూజ అయిన తర్వాత వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. నేరుగా ఇంటికే రావాలి. బంధువులు దొరికారనో, ఫ్రెండ్స్ దొరికారనో వాళ్ళ జతలో వాళ్ళ ఇంటికి పోకూడదండి. నేరుగా మన ఇంటికే రావాలి. ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చిందనే అనుకుంటాను. నెక్స్ట్ గుడి పక్కనే కన్నప్పవారి కొండ ఉందండి. ఆ కొండ విశేషతతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.